ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం అయినటువంటి హెడ్ క్వార్టర్లో అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షురాలు గుడిసి కృష్ణమ్మ గారికి, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణన్న గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, కోసిగి మండల నాయకులకు, 4 మండలాల నుండి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు కోసిగి మండలానికి అన్నా క్యాంటీన్ రావడానికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టిగానే సార్ గతంలో కూడా మనం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినప్పటికీ మా నియోజకవర్గంలో లేదని చెప్తే ఇమ్మీడియట్గా తమ్ముడు ఈసారికి ఒకటి తీసుకో అని చెప్పి మంత్రాలయం నియోజకవర్గానికి ఒకటి ఇస్తే అది కోసిగి మండలంలో తీసుకురావడం జరిగింది. ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, అదేవిధంగా హాస్పిటల్ ఉంది, తహసీల్దార్ ఆఫీసులు కానీ, ఎంపీడీఓ ఆఫీసులు కానీ అన్నీ కూడా ఇక్కడ గ్రామాల నుంచి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి చాలా బీద ప్రజలు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో మన ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే 2019-14 మధ్యలో వచ్చినటువంటి రాక్షస పాలకుడు ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా తీసివేయడం జరిగింది. బీదలు పొట్ట కొట్టిన ఉసురు తగిలి మొన్న 2024లో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 62 పాతవి 207 అన్నా క్యాంటీన్లు ఉండగా మళ్ళా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు 62 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందులో మన కోసికి కూడా ఆయన ఆశీస్సులతో ఓపెన్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. మొత్తం 269 రాష్ట్రంలోనే 269 అన్నా క్యాంటీన్లు కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, యువ నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి, కూటమి భాగమైనటువంటి పవన్ అన్న గారు అయితేనేమి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ ఈ గత 2019 నుండి 24 వరకు అనుభవించిన అనుభవాన్ని మళ్ళీ ప్రజలు కోరుకోరని చెప్పి తెలియజేసుకుంటూ, మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గమనించాలి. అభివృద్ధి చేసే నాయకుడికి మీరు ఓటేస్తే ఇంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుసు. శ్రీ రాఘవేంద్ర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 62 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గతంలో 2007 ఉంటే ఇప్పుడు 207 ఉంటే ఇప్పుడు 269 అవుతున్నాయి అన్నా క్యాంటీన్లు. పేదలకు ఎవరికైతే ఆకలితో అలమటించే వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్లు అనేది చాలా చాలా మంచిగా పనిచేస్తాయి. ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం 5 రూపాయలకే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంటే ఆషామాషిగా కాదు. నిజంగా మనం బయట తింటే 100-150 రూపాయలు పెట్టినా కూడా దొరకని అంత టేస్టీగా ఉండే ఫుడ్ ఈరోజు 5 రూపాయలకి ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కోసిగి మండలంలో దాదాపుగా చాలా నిరుపేద వాళ్ళు ఎక్కువగా ఉంటారు, టౌన్లోనే ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటి కోసిగి మండలంలోకి అన్నా క్యాంటీన్ తీసుకురావడం అనేది అన్నకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, రాఘవేంద్ర రెడ్డి అన్నకి. అన్న వీటితో పాటు మిగతా 3 మండలాల్లో కూడా తీసుకొని వస్తే బాగుంటుంది. మంత్రాలయం, పెద్ద కడుబూరు, కౌతాళం మండలం కాబట్టి దీనికి కృషి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాఘవేంద్ర రెడ్డి అన్న గారు మంత్రాలయం నియోజకవర్గంలో చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు చూసినా మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి మాకు ఆ పని కావాలి, ఈ పని కావాలి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడి ఎన్నో వర్కులు తీసుకొస్తున్నారు.
ఈరోజు మా జనసేన అధ్యక్షులు రాష్ట్ర అంటే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ అయితేనేమి, మా ముత్తరెడ్డి అన్న అయితేనేమి, తమ్ముడు సురేష్ అయితేనేమి, బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి అన్న అయితేనేమి, వీరారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా జ్ఞానేష్, పల్లిపాటి రామరెడ్డి అన్న, రామకృష్ణారెడ్డి అన్న, ఇంకా చాలా మంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు కోసిగి అంటే మోహన్ రెడ్డి అన్నకి గుండెకాయ లాంటిది. కానీ నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా పునర్వైభవం తీసుకొచ్చే విధంగా పనిచేద్దామని చెప్పి అత్యధిక మెజార్టీతో అన్నని 2029లో ఎమ్మెల్యేగా గెలిపిద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేరుస్తూ, ఏవైతే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలోన మూతపడ్డ అన్నా క్యాంటీన్లను, తమిళనాడు తీసుకోండి, స్టాలిన్ గారు అమ్మ క్యాంటీన్లను ఏదైతే వాళ్ళు పెట్టారో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ పేద ప్రజలకి గౌరవం కలిగించే విధంగా ప్రయత్నం చేశారు. కానీ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్నా క్యాంటీన్లను క్లోజ్ చేశారు. ఎందుకంటే ప్రజలు ఆకలితో అలమటించాలి, ఆయనకి ఏం అవసరం లేదు, ఆయన కేవలం డబ్బు కావాలి, అధికారం కావాలి, మాత్రమే కావాలి వాళ్ళకి. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం పేద పక్షాన నిలబడింది, రైతుల సమక్షాన్ని నిలబడింది, మహిళల పక్షాన నిలబడింది, అన్ని వర్గాల పక్షాన నిలబడి ఈరోజు ఎన్నో విధాలుగా మా కూటమి ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా రాఘవేంద్ర రెడ్డి అన్న ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు, అభివృద్ధి ఎన్నో కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాబట్టి అన్నని, మమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను. మరొకటి ఏంటంటే మా లోకేష్ అన్నకి మా మంత్రాలయం నియోజకవర్గం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి తరపున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. నేషనల్ గా ఆయన సెలెక్ట్ అయ్యారు. పార్టీలో ఈ రోజు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదోన్నతి లభించింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంతగా 44 సంవత్సరాలైనా ఇంత ఇదిగా ఉంది అంటే దానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ రోజు దేశంలోనే ఏ పార్టీకి లేనటువంటి బీమా పథకాన్ని మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కల్పించారు. కాబట్టి మేమందరం కూడా నారా లోకేష్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు పార్టీ అంటేనే కుటుంబ సభ్యుల్లాగా భావిస్తున్నాం. ఎవరికైనా చిన్న ప్రమాదం వచ్చి మరణించిన వాళ్ళకి 5 లక్షల బీమా పథకం పెట్టింది మా నారా లోకేష్ అన్ననే. దేశంలో గాని ప్రపంచంలో గాని ఏ పార్టీ అంతకు ముందు పెట్టలేదు. మమ్మల్ని చూసిన తర్వాత కొన్ని పార్టీలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి నారా లోకేష్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారికి, రాష్ట్ర అధ్యక్షులుగా అయినటువంటి మళ్ళీ ఇంకొకసారి నియమితులైన పల్లా శ్రీనివాస్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. అదేవిధంగా కర్నూలు జిల్లాలోన దాదాపుగా 10 మందికి ఈ కమిటీలో చోటు లభించింది. బీటి నాయుడు అన్న గారికి, అదేవిధంగా బివి జయనేశ్వర రెడ్డి అన్న గారికి, మరియు తిక్కారెడ్డి అన్న గారికి, తుగ్గిల్ నాగేంద్ర గారికి, దేవేంద్ర పన్న గారికి, పద్మలతారెడ్డి గారికి, ఇంకా కొంతమంది వాళ్ళకందరికీ కూడా పదవులు వచ్చినందుకు మిమ్మల్ని చూసి ఇచ్చారంటే మీ పైన నమ్మకంతో ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరంగా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.